హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీతో ముచ్చట్లు. మరొక చిన్న వంటతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు చికెన్ పచ్చడి చేసుకుందాం. చాలా సింపుల్ వేలో అయితే నేను చికెన్ పచ్చడి మీతో షేర్ చేసుకుంటున్నాను. నీట్గా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ ని ఇట్లాగా మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. లైట్ గా ఉప్పు, చిన్న పసుపు యాడ్ చేసుకొని నీళ్లు పైకి తేలి నీళ్లు ఆరిపోయినంత వరకు లైట్ గా బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు అంటుకుంటుంది. సో ఇలా బాయిల్ అయిపోయిన చికెన్ ని పక్కకు తీసి పెట్టుకొని చిన్నగా ఇట్లా తురుముకోవాలన్నమాట. చికెన్ తురుము పచ్చడి అనమాట. సో అదే పాన్ లో పచ్చడికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఈ తురుముకున్న చికెన్ ని దాంట్లో లైట్ గా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది చికెన్. లైట్ గా చిన్న బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కనైతే పెట్టేసుకోండి. సో లైట్ గా ఫ్రై అయిపోయి చికెన్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా. సో అదే ప్యాన్ లో పచ్చడికి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి చిటపట్లాడుతుంది కదా, దాన్ని అలాగా కలుపుతూ చిటపట్లాడడం తగ్గిన తర్వాత దాంట్లోనే గరం మసాలా, ధనియాల గుండ, ఉప్పు, కారం యాడ్ చేసుకొని రుచికి సరిపడేంత ఉప్పు కారం అయితే చూసుకొని యాడ్ చేసుకోండి. సో ఇట్లాగా కొంచెం కలుపుకొని ఈ చికెన్ అయితే దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. సో అలా 1 మినిట్ కలిపిన తర్వాత సో ఫైనల్ గా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీని వల్ల మొత్తం టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజు ఈవినింగ్ కి కానీ అప్పుడే తిన్నా సరే ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. సో నేను ట్రై చేస్తున్నాను. నేను కూడా ఈ పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా సక్సెస్ఫుల్ గా వచ్చింది. బట్ ఎప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తారో లైట్ గా అయితే ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయితే అయిపోతుంది అనమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం ఇంకుంటాను. మరి బాయ్ బాయ్.